మకర రాశి వారికి ఈ నెల మిశ్రమ ఫలితాలుంటాయి. మొదటి 2 వారాలు అనుకూల ఫలితాలుంటాయి. మరియు ప్రతి పనిలో విజయం అయితే ఉంటుంది. మరియు చివరి 2 వారాలైతే పని ఎక్కువగా ఉంటుంది. పని ఒత్తిడి ఉంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా చూసుకుంటే ఈ నెల 2వ వారం వరకు మీకు చాలా మంచి సమయం అయితే ఉంది. మీకు మద్దతు మరియు ప్రశంసలైతే లభిస్తాయి. వృత్తిలో మెరుగుదలైతే ఉంటుంది. ఉద్యోగం లేదా వృత్తి స్థలంలో కానీ, వ్యాపార స్థలంలో కానీ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారైతే ఈ నెల మొదటి 2 వారాల్లో ప్రయత్నించండి. చివరి 2 వారాల్లో మీకు ఎక్కువ పని భారం మరియు మీ పై అధికారులతో సమస్యలు ఉంటాయి మీకు. మీ కోపాన్ని నియంత్రించుకోవాలని సలహా అయితే ఇస్తాను నేను. ఎందుకంటే ఇది మీకు ఎక్కువ ఒత్తిడిని కలిగించే అవకాశం ఉంది. ఈ నెల 2వ భాగంలో మీకు సాధారణం కంటే తక్కువ ప్రతిష్ట ఉండవచ్చు. ఇది కూడా కోపం మరియు ఓపిక లేకపోవటానికి కారణం కావచ్చు. మీరు మాట్లాడేటప్పుడు మటుకు సంభాషించేటప్పుడు మటుకు చాలా జాగ్రత్తగా ఆచితూచుకొని మాట్లాడండి. ముఖ్యంగా మీ సహోద్యోగులతో, మీ బాస్‌తో చాలా జాగ్రత్తగా మాట్లాడండి. అవసరమైతే మాట్లాడండి. లేకపోతే ఎంత సైలెంట్‌గా ఉంటే అంత సైలెంట్‌గా ఉండండి. కుటుంబ పరంగా చూసుకుంటే మీకు మంచి సమయమేనండి. మీ జీవిత భాగస్వామి మరియు బంధువుల నుంచి కూడా మద్దతైతే ఉంటుంది మీకు. ఈ నెలలో మీ కుటుంబ సభ్యులతో ఒక ప్రయాణం అయితే ఉంటుంది. చివరి 2 వారాల్లో మీరు ప్రయాణంలో మటుకు జాగ్రత్తగా ఉండాలి. ఆస్తి లేదా డబ్బుకు సంబంధించి మీ స్నేహితులు లేదా బంధువులతో మీకు కొంత సమస్య కూడా ఉండవచ్చు. వారితో అనవసరమైన వాదనలకు చేసుకోకండి, ప్రయత్నించకండి. ఆరోగ్యపరంగా చూసుకుంటే మిశ్రమ ఫలితాలు మీకు. మొదటి 2 వారాలు మీకు మంచి శక్తి ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. కానీ చివరి 2 వారాలు పని భారం, ఒత్తిడి వల్ల ఎక్కువగా మీకు వేడికి సంబంధించిన సమస్యలైతే వస్తాయి. సరైన విశ్రాంతి తీసుకోవటం వల్ల బాగుపడుతుంది మా ఆరోగ్యం అనేది. ఈ నెలలో మీకు నరాలు మరియు పాదాలకు సంబంధించిన చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రయాణాల్లో మీ ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి. ఇక వ్యాపారానికి వస్తే మీకు మంచి సమయమే ఇది కూడా. మరియు మంచి ప్రాజెక్టుపై సంతకం చేసే అవకాశం ఉంది. లేదా వ్యాపార విస్తరణ చేయడానికి కూడా అవకాశం ఉంది. ఈ నెల మొదటి 2 వారాల్లో మీ భాగస్వాములతో ఒకరితో లేదా సంభాషించేటప్పుడు కొంత సమస్య అయితే ఉంటుంది. ఏదైనా మెయిల్ కానీ, సందేశం కానీ పంపే ముందు మీరు 1, 2 సార్లు చూసుకొని, ఒకసారి మీరు చదువుకొని ఓకే అంటేనే పంపించుకోండి. ముఖ్యంగా ఇది వ్యాపార ఒప్పందాలకైతే చాలా ఇబ్బంది అయితే కలుగుతుంది కాబట్టి 1, 2 సార్లు చూసుకొని మాట్లాడుకోండి. ఇక విద్యార్థులకైతే మంచి సమయమేనండి. వారు పరీక్షలు విజయం సాధిస్తారు. పరీక్షలు మరియు ఏకాగ్రత లోపం కారణంగా చివరి 2 వారాలు కొంత ఒత్తిడి అయితే గురవుతారు వాళ్ళు. విశ్వాసాన్ని కోల్పోకుండా ఉండటం మరియు పరీక్షలో మంచి ఫలితాలు పొందడానికి కష్టపడి చదవండి.